సర్కార్ నౌకరీ బిందాస్ జిందగీ ఆఫీస్ కి వచ్చామా పోయామా ఇదే తీరుతో బాధ్యతను విస్మరిస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువు అన్ని శాఖలు కార్యాలయాల్లో వెల్లువెత్తుతున్న విమర్శలు పని చేసినా చేయకపోయినా చెల్తా జీవితాంతం ఫుల్ సెక్యూరిటీ. ఇదైతే నిజమే అండి. బయట ఎవరిని అడిగినా కూడా చెప్తారు. ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది అంటే గనక జాబ్ సెక్యూరిటీ ఉంటుంది, సాలరీ సెక్యూరిటీ ఉంటుంది, ఆన్ టైంకి శాలరీ వస్తుంది. సో పని చేసినా చేయకపోయినా అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. అంటే అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇది వర్తించదు. చాలా అంటే ఇప్పుడు 100% తీసుకుంటే దాంట్లో దాదాపుగా ఒక 70%, 60 నుంచి 70% మంది ఎంప్లాయీస్ కి అయితే కనుక ఇదే తీరులో ఉన్నారు. మనం సాధారణంగా బయట వింటూనే ఉంటాము. చాలా మంది ఎంప్లాయీస్ అమ్మ గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది, ఇంకా అంత ఏం వర్క్ ఉండదు, వెళ్ళామా ఆఫీస్కి, అక్కడ ఉన్న పని చూసుకున్నామా వచ్చామా. కొన్నిసార్లు అయితే టైమింగ్స్ కూడా లేవు. ఇప్పుడన్నా బయోమెట్రిక్ ఇవన్నీ ఉండడం వల్ల దానికి భయపడి అన్నా కూడా టైంకి వెళ్తున్నారేమో, కానీ లేకపోతే ఇది వరకు టైంకి కూడా చాలా ఆలస్యంగా వెళ్ళేవాళ్ళు ఆఫీస్. 10 కంటే 10:30కి అట్లా. ఇప్పుడు ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే కనుక ఉన్నతాధికారుల పర్యవేక్షణ కరువైంది. అంటే ఆఫీస్కి ఏ టైంకి వస్తున్నారు, ఏం పని చేస్తున్నారు, ఏం చేయట్లేదు, వాళ్ళ ఆఫీస్లో ఉన్న టైంలో ఇంకా ఇతరత్ర ఏమన్నా చేస్తున్నారా, ఇవన్నీ ఏం గమనించే వాళ్ళ ఎవరు లేరు వీళ్ళ పైన అధికారులు, పర్యవేక్షకులు. అందుకే ఇలా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇక అన్ని శాఖలు కార్యాలయాల్లో వెల్లువెత్తుతున్న విమర్శలు అని కూడా ఇచ్చారు. ఇక పని చేసినా చేయకపోయినా చెల్తా జీవితాంతం ఫుల్ సెక్యూరిటీ. ఇది సామాన్య ప్రజ ఎవరిని అడిగినా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఫస్ట్ ఉన్న ఫీలింగ్ ప్రజల్లో ఇదే. అందుకే అంటే కొంతమంది గవర్నమెంట్ జాబ్ సంపాదించండి, గవర్నమెంట్ జాబ్ సంపాదిస్తే కనుక ఆ తర్వాత అంటే లైఫ్ కి సెక్యూరిటీ ఉంటుంది, శాలరీ భరోసా ఉంటుంది అని చెప్పేసి చాలా మంది పెద్దవాళ్ళు ఇట్లా చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటారు చాలా సిన్సియర్ గా, హానెస్టీగా మేము ఒకటి సాధించాలి, ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి, ఉద్యోగం సంపాదించిన తర్వాత దానికి న్యాయం చేయాలి, ఏ జాబ్ అయితే వాళ్ళు అనుకొని సాధించారో దాంట్లో సంస్కరణలు తీసుకురావడానికి, ప్రజలకి వాటి గురించి ప్రజలకు దాని ద్వారా సేవలు అందించడానికి ప్రయత్నం చేసే ఎంప్లాయీలు కూడా చాలా మంది ఉన్నారు. అందుకని అందరూ ఈ కోవలోకి రారు. దాదాపు 60 నుంచి 70% ఉండొచ్చు ఒక మామూలుగా అంచనా వేసుకుంటే ఇలాంటి వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కూడా చాలా సిన్సియర్ గా, హానెస్ట్ గా ప్రజలకు చేయాలి. మనకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మనకి ఇది ఒక బాధ్యత, ఇది ఒక రెస్పాన్సిబిలిటీ అని ఫీల్ అయ్యి ఏదైతే వాళ్ళు అనుకొని సాధించారో దానికి తగ్గట్టు ఒక్కొక్కసారి దానికి మించి కూడా వర్క్ చేసి చేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా కోకొల్లలుగా ఉన్నారు.